హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం అభినందనల గురించి తెలుసుకుందాం. అభినందనలు అంటే లైక్ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అంటే కూడా కృతజ్ఞతలు. అభినందనలు అంటే కృతజ్ఞత వేరే, అభినందనలు వేరే అండి. ఎందుకంటే కృతజ్ఞత వచ్చి థ్యాంక్ యూ అని చెప్పడం, అభినందన వచ్చి మనం మెచ్చుకోవటం. మీరు చాలా బాగా చేశారు, అలాంటి అభినందనల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ పేరెంట్స్కి చెప్తాను, పిల్లలు ఏదన్నా ఒక చిన్న మంచి పని చేసినా లేదా ఒక మంచి మార్కులు తెచ్చుకున్నా కొంచెం అభినందించండి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ని చూశాను నేను. కొన్ని రోజులు నేను టీచర్గా జాబ్ చేశానండి, అందుకే చెప్తున్నా. 70 వచ్చాయంటే ఏంటి 70 వచ్చాయా, అదేంటిది ఇంకా మిగిలిన మార్కులే, అలా మాట్లాడే పేరెంట్స్ని చూశాను నేను. 70 తెచ్చుకోవడానికి ఈ కాలంలో పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మన కాలంలా కాదు. మనం క్వశ్చను ఆన్సర్ అలా స్టేట్ సిలబస్ లాగైతే కాదు. సిబిఎస్ఈ చదివే వాళ్ళకి మెయిన్ ఎస్పెషల్లీ చాలా కష్టం అది. అసలు ఎంతో కొంత వాళ్ళు తెచ్చుకుంటున్నారంటే సంతోషపడి దయచేసి వాళ్ళని అభినందించడం నేర్చుకోండి. కొంతమంది పేరెంట్స్ అయితే ఒక స్కూల్లో చెప్పను స్కూల్ నేమ్, వైట్ పేపర్ మీద లిటరలీ సైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. నా పిల్లల్ని మీరు ఏమన్నా చేసుకోండి. ఏం చేసుకుంటారండి చెప్పండి? పిల్లలకి మీరు అలా వైట్ పేపర్ మీద సంతకం పెట్టించేసి వెళ్ళిపోతే రేపు పొద్దున్న వాళ్ళకి జరగడం జరిగితే అసలు మీరు పిల్లల్ని కనడం ఎందుకు? మీరు సరిగ్గా పెంచకపోవడము, దాన్ని వాళ్ళ మీద స్ట్రెస్ వేయడం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ పని చేసినా అభినందించండి. చాలా బాగా చేసావు నాన్న, సూపర్ నాన్న, మళ్ళీ ఇంకొకసారి అలాగే చేయి. అలా నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకి నువ్వు అభినందించి ముందుకు తీసుకెళ్తావో ఖచ్చితంగా వాళ్ళు నీ దారి తప్పరు, నీ దారిలోనే నడుస్తారు. అలాగే భర్త భార్యను అభినందించండి, భార్య భర్తను అభినందించండి. ఏమంటే భార్య వచ్చి మీరు లేకపోతే జరిగే పనేనా అండి, మీరు ఇంత కష్టపడి చేసుకుంటున్నారు చూసుకుంటున్నారని వాళ్ళకి నెలకు ఒకసారి వాళ్ళతో అలా మాట్లాడాలి కూర్చొని. భార్యనే అంతే, నువ్వు ఇంత చూసుకుంటున్నావు, ఇలా చేస్తున్నావు, పిల్లల్ని చూసుకుంటున్నావు, అలా వాళ్ళని ఇలా అభినందించడం వల్ల లోపల ఏదన్నా ఈగో అవి ఇవి తగలబడి ఉంటాయి కదా మనుషుల్లో, అవి బయటికి వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది. ఏమంటారో కమెంట్స్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ.